గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 7వ తేదీ 3వ నెల 2024 గురువారం రోజున స్థానిక గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవనీయులు డాక్టర్ డి హేమంత్ కుమార్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ అనేక రంగాలలో మహిళలు ముందంజలో ఉంటారని, అనేక రంగాలలో మహిళలు రాణిస్తున్నారని, రాజకీయాలలో, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో, సాఫ్ట్వేర్ రంగాలలో, డాక్టర్లుగా, లాయర్లుగా, పోలీస్ వ్యవస్థలో మరియు ఆర్మీ రంగంలో పైలట్లుగా రాణిస్తున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్క మహిళ రాణి రుద్రమదేవిలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్య సాహసాలు ప్రదర్శించాలని తెలియజేశారు. సమాజంలో స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా అనేక బాధ్యతలు పోషిస్తుందని, మన భారత సమాజంలో స్త్రీకి ప్రత్యేక గౌరవం ఉందని, స్త్రీని మన భారతదేశంలో గొప్పగా పూజిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్ మరియు కె శ్రీధర్ పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ పెద్దపల్లి జూనియర్ అసిస్టెంట్ తేజస్విని, కవిత, గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్, అల్లంకి రజనీదేవి ఘనంగా సన్మానించారు. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లంకి రజనీదేవి మరియు ఉపాధ్యాయురాలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జె రవీందర్ మరియు లెక్చరర్స్ పాల్గొనడం జరిగింది. అంటే పురుషులతో సమానంగా వర్క్ చేసిన పేమెంట్లో కానీ దేంట్లో కనీసం ఓటు హక్కు కూడా లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం. బట్ తర్వాత కొంతమంది మహిళల యొక్క చొరవతోని వాళ్ళు ఫైట్ చేయడం వల్ల మహిళలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఓటు హక్కును కానీ పనికి కూడా ఒక ప్రాతిపదికన వేతనాన్ని నిర్ణయించడం అలాంటివి జరిగింది. ఆనాడు మహిళల కోసం ఎన్నో పోరాటాలు జరిగేసరికి ఈరోజు ఇలా ఒక డిగ్రీలో అంటే ఒక డిగ్రీ చదువుకోవడానికి కూడా ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే ఆ రోజు మహిళల కోసం కూడా హక్కులు కావాలని పోరాటం చేసిన వాళ్ళ పోరాట ఫలితమే ఈరోజు మనకున్న అవకాశాలు. సో ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. సో జనరల్గా ఉమెన్ అంటే ఉమెన్ ఆ పేరులోనే ఉంటుంది, వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అది అని చెప్పేసి. సో బాధ్యత గల విషయాలు ఏవైనా కానీ ఏ విధంగా అయినా మన వేద పురాణాల్లో చూసినా ఎందులో చూసినా కూడా మహిళలు